ఓకే అండి, మరి వాళ్ళ ఊరించే వంటలు ఏంటో చూసేద్దామా? ఓకే అండి, మరి రాజుగారు చేసిన వెరైటీస్ చూసారు కదా. మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ పరిచయం చేసుకున్నాక ఇవాళ వెరైటీస్ చూద్దాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటి? వనమాల. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నల్లకుంట. నల్లకుంట. ఓకే. హాయ్ అండి. మీ పేరేంటి? నాగమణి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మెహదీపట్నం. మెహదీపట్నం. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదు. ఇక్కడే పరిచయమా? ఓకే, మరి ఇద్దరు రెడీ వంటలు చేయడానికి? రెడీ. చూసేద్దామా మెయిన్ ఇంగ్రీడియంట్? ఓకే. సో ఈ రోజు మీకు ఏమిటి అంటే మీల్ మేకర్. మీల్ మేకర్తో జనరల్గా మనం ఎక్కువ కర్రీస్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇష్టమైన వాళ్ళకి బాగా ఇష్టం, తినని వాళ్ళు తినరు. అంటే కొంచెం ఆ స్మెల్ వల్ల వాట్ ఎవర్ వాళ్ళ టేస్ట్ వాళ్ళ ఇష్టం కాబట్టి. సో ఈ మీల్ మేకర్ని యూస్ చేసి చక్కగా మీ ఇద్దరు ఏమైనా కూడా టేస్టీ రెసిపీస్ చేయాలన్నమాట. ఓకేనా? సో మీల్ మేకర్తో ఏం చేయొచ్చో మీరు చక్కగా ఆలోచించేస్తూ ఉండండి. నేను టైమర్ ఆన్ చేస్తాను. ఫస్ట్ ఎవరు రెసిపీ పేరు చెప్తే అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే? సో టైమర్ ఆన్ అండ్ మీరు థింక్. సో మీల్ మేకర్తో జనరల్ కంటే కర్రీస్ ఎక్కువ చేస్తుంటాము, బిర్యానీలు చేస్తుంటారు, స్నాక్స్లో కూడా చేస్తుంటారు. అంటే వీటిని కొంచెం చక్కగా అట్లా సన్నగా తరిగేసి ఇంకేం చేయొచ్చు, అంతే స్వీట్స్ బాబు. సో ఆలోచించండి ఏం కాంబినేషన్స్ చేయొచ్చు. సో ఏం చేస్తారు సోయాతో? కొబ్బరి కర్రీ. సోయా కొబ్బరి కర్రీ. ఓకే. సో అయితే ఫస్ట్ ఆవిడతో వంట చేయించేద్దాం. ఓకే ఓకే. మరి సోయా కొబ్బరి కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా కొబ్బరి కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ అరకప్పు, పచ్చి కొబ్బరి తురుము అరకప్పు, తరిగిన మెంతి కూర అరకప్పు, తరిగిన టొమాటోలు 2, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, పసుపు చిటికెడు, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, షాజీరా 1 టీ స్పూన్, కారం తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. సోయా కొబ్బరి కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. వనమాల గారు మొదలు పెడదామా? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే. మీ పేరు బాగుందండి, వనమాల. వనమాలి లిరిక్ రైటర్ ఉన్నారు మనకి. తర్వాత మళ్ళీ మీ పేరు వింటున్నాను. ఆయిల్ అయినాక షాజీరా. ఫస్ట్ ఉల్లిపాయలు, నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ మెంతి కూర. ఓకే. కొద్దిగా ఈ మేతి ఫ్లేవర్ వేస్తే బాగుంటుందండి. జనరల్ గా మెంతి మనకు దేంట్లో యాడ్ చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది కదా. టమాటా ముక్కలు. ఓకే. అండ్ దట్టి ఇలాంటి సోయా లాంటి వాటిల్లోకి మనం ఆ మేతి యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ సోయా కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. కాబట్టి ఇలాంటి కాంబినేషన్స్కి కంపల్సరీ కొంచెం మెంతి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఆర్ కసూరి మేతి లాంటిది ఫైనల్గా యాడ్ చేసుకున్నా కూడా టేస్టీగానే ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇది మీల్ మేకర్స్. సోయా మీల్ మేకర్ నీళ్ళల్లో నానబెట్టారా? ఓకే. వేయండి. కారం 2 స్పూన్లు. అంత పడుతుందా? పడుతుంది. అంటే మీరు బాగా తింటారా కారం? స్పైసీయా ఫుల్? ఏం లేదండి. ఏం లేదా? సో ఇంట్లో అందరూ స్పైసీగానే తింటారా అండి? మీరే వంట చేస్తారు కాబట్టి మీరు కారంగా తింటే ఇంక ఇంట్లో అందరూ కారంగా తినాల్సిందేగా. పచ్చి కొబ్బరి తురుము. ఎండు కొబ్బరి కాకుండా పచ్చి కొబ్బరి వాడుతున్నారు, అందుకనే కారం కొంచెం ఎక్కువ వేసిన. దీనివల్ల కొంచెం తగ్గుతుందనా? నైస్. సో కొంచెం స్పైసీగా కావాలనుకుంటే మనము అదే కారం అదే యాడ్ చేసుకున్నా, కొద్దిగా ఇలా పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవటం మూలాన ఏంటంటే మనకి ఈ పచ్చి కొబ్బరిలో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెం కారం తగ్గుతుంది, కొద్దిగా బ్యాలెన్స్ అవుతుంది అనమాట. సో సరిపడా సాల్ట్. సో ఈ మీల్ మేకర్తో అది బాగానే వంటలు ట్రై చేస్తూ ఉంటారండి మీరు? మీ ప్రోగ్రామ్ బాగా చూస్తారండి. మా ప్రోగ్రామ్ బాగా చూస్తారా? ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంటారా ఎవ్రీడే? అవునండి. నైస్. సో అయితే వంటలన్నీ బాగా ట్రై చేస్తూ ఉంటారన్నమాట. అన్ని వంటలు వచ్చు నాకు. ఇంట్రెస్ట్ మీకు? బాగా ఇంట్రెస్ట్. నైస్. అది ఇది ధనియాల పొడి. మరి చక్కగా కొత్త సంవత్సరంలో బుక్ కూడా ఓపెన్ చేసి పెట్టేశారా వంటలకి, లేదా గుర్తు పెట్టేసుకుంటారా అన్ని? అలాగే నాకు నోటెడ్ అంతా అట్లా వచ్చేస్తాయి చూడంగానే ఐడియా మొత్తం.
సూపర్. సో ఎలా టైం పాస్ చేస్తుంటారు వనమాల గారు ఇంట్లో? ఇంట్లో పిల్లలు కాలేజీకి వెళ్ళిన తర్వాత టీవీ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తుంటారు. అన్ని చూస్తుంటారు చక్కగా. సో ఎంతమంది పిల్లలండి మీకు? 2 పాపలు 1 బాబు. పెద్ద పాప బీటెక్ ఫైనల్ ఇయర్, ఓకే, మ్యారేజ్ అయింది. రెండో పాప సెకండ్ ఇయర్, బీటెక్ సెకండ్ ఇయర్. ఓకే. బాబు 6th క్లాస్. ఓ నైస్. పేర్లేంటి? మానస, జయశ్రీ, దినేష్. దినేష్. ఓకే. సో పెద్ద పాపకు పెళ్లి చేసేసారు. పెళ్లి చేసి వంటలన్నీ నేర్పించేశారా మరి? లేదండి, చిన్న వయసులోనే మ్యారేజ్ అయింది అమ్మాయికి. మరి ఎందుకు చేశారండి? సో ఇప్పుడు నేర్పిస్తున్నారా? వాళ్ళ అత్తగారు నేర్పిస్తున్నారా? వెరీ గుడ్. సో నెక్స్ట్ ఏం వేద్దాం? కొత్తిమీరతోనే గార్నిష్. అయిపోయినట్టేనా? అయిపోయిందండి. నేను జనరల్ గా ఎక్కువ మీల్ మేకర్ అనగానే మసాలా కర్రీస్, గ్రేవీ కర్రీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. ఇది బాగుంది. స్నాక్ లా కూడా తినొచ్చు. కొంచెం కారం తక్కువ వేసుకోవాలి. అంటే కొబ్బరి వేసాను కదండి. అంటే మీకు కొబ్బరి వేస్తే సరిపోయింది అనిపిస్తుంది. చూద్దాం, టేస్ట్ చూసిన తర్వాత ఇది ఎలా ఉందో చెప్తాను నేను. సో అయిపోయినట్టేనా? అయిపోయినట్టండి. ఓకే, బాగుంది. ఇలా కూడా కొంచెం డ్రై కర్రీ టైప్ లో. నైస్. సో సర్వింగ్ బౌల్ లో చపాతీకి, రోటీకి బాగుంటుంది. సో తీసేస్తారా ఇందులోకి? తీస్తాను. తీసేస్తా. మంచి రెడ్ కలర్ లో బాగుంది చూడడానికి. సో రెడీ అయిపోయినట్టేనా? ఓకే. సో మీల్ మేకర్ కొబ్బరి కర్రీ అంతేగా? ఓకే. ఓకే అండి, మరి సోయా కొబ్బరి కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా కొబ్బరి కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి షాజీరా, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన మెంతి కూర, టొమాటో ముక్కలు, పసుపు వేసి వేగనివ్వాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన మీల్ మేకర్, కారం, పచ్చి కొబ్బరి తురుము వేసి మరికొద్దిసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, ధనియాల పొడి వేసి బాగా కలిపి పైనుంచి కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే సోయా కొబ్బరి కర్రీ రెడీ.